పోలవరం జిల్లాలో పెద్ద పులి భయం వెంటాడుతోంది. దేవీపట్నం మండలం నేలకోట సమీపంలోని కొండ ప్రాంతంలోనే పెద్ద పులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ప్రత్యేక బృందాలతో పగలు రాత్రి పులి సంచారంపై నిఘా పెట్టారు. థర్మల్ డ్రోన్ల సహాయంతో పులి కదలికలను ఎప్పటికప్పుడు గుర్తిస్తున్నారు. అటు ప్రజల భద్రత దృష్ట్యా ప్రజలను పులి సంచరిస్తున్న పరిసర ప్రాంతాల వైపు వెళ్లకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. గత 5 రోజులుగా పశువులపై పెద్ద పులి ఎలాంటి దాడులు చేయలేదని అధికారులు వెల్లడించారు. రాత్రి సమయాల్లో పశువులను సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలని అధికారులు సూచిస్తున్నారు. పోలవరం జిల్లా దేవీపట్నంలో పెద్ద పులి భయం వెంటాడుతోంది. అక్కడ పులి సంచరిస్తున్నట్లుగా గ్రామస్తులు చెప్పడంతో ఇటు అటవీశాఖ అధికారులు సైతం అక్కడ ఫోకస్ పెట్టారు. థర్మల్ డ్రోన్ల సహాయంతో పులి కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతూ పులి ఏ ప్రాంతాలు తిరుగుతోంది, ప్రస్తుతం ఎక్కడ సంచరిస్తుంది అన్న దాని కదలికలపై అయితే నిరంతరం నిఘా ఉంచుతున్నారు. తొందరలోనే దాన్ని బంధిస్తాము అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. పులిని బంధించేందుకు ఇప్పటికే ట్రాప్ కెమెరాలను సైతం ఏర్పాటు చేశారు. మరోవైపు పశువులను సురక్షిత ప్రాంతానికి తరలించాలి. అలాగే గ్రామస్తులు కూడా అక్కడ తిరగకుండా ఉండాలని వాళ్ళు సూచిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్. హరీష, గత కొన్ని రోజుల నుంచి కూడా మన్యం ప్రాంత ప్రజలనైతే మాత్రం పులి భయాన్ని అయితే మాత్రం వెంటాడుతుందని చెప్పుకోవచ్చు. పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో నేలకోట పరిసర ప్రాంతంలో అయితే ప్రస్తుతానికి మనం నేలకోట పరిసర ప్రాంతం కొండ ప్రాంతం అయితే మాత్రం ఉన్నాం. ఈ కొండ పైన అంటే ఇప్పుడు ఏదైతే కొండ అయితే ఉందో ఇలా ఈ కొండ పైనే ఈ పరిసర ప్రాంతంలోనే పులి ఉన్నట్లు అటవీశాఖ అధికారులు అయితే మాత్రం గుర్తించారు. దీనికి సంబంధించి అంటే గత 5 రోజుల నుంచి కూడా ప్రస్తుతానికి అయితే మాత్రం ఎటువంటి పశువుల మీద కూడా దాడి చేసిన దాఖలాలు అయితే మాత్రం లేవు. గత 5 రోజుల ముందు అంటే సుమారుగా 16 పశువుల మీద దాడి చేసిన నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ఏ పశువుల మీద కూడా గత 5 రోజుల నుంచి కూడా దాడి చేసిన దాఖలాలు అయితే మాత్రం కనిపించలేదని చెప్పి అటవీశాఖ అధికారులు అయితే మాత్రం స్పష్టం చేశారు. ప్రస్తుతానికైతే మాత్రం ఈ కొండ ఏదైతే ఉందో నేలకోట కొండ పై భాగం ఏదైతే ఉందో పై భాగంలోనే పులి కదలికలు అయితే మాత్రం అధికారులు అయితే మాత్రం రేడియో కాలర్ ట్రాక్ కెమెరా ద్వారా అయితే ఆ కదలికలను అయితే మాత్రం గుర్తిస్తున్నారు. ప్రస్తుతానికైతే మాత్రం దీనికి సంబంధించి అంటే ఎటువంటి పులిని అయితే మాత్రం సురక్షితంగా పట్టుకునేందుకైతే మాత్రం ఇటు హనుమాన్ టీంతో పాటు ప్రత్యేక బృందాలు అయితే మాత్రం గాలింపు చర్యలతో పాటు పులి కదలికలను గమనిస్తూ థర్మల్ డ్రోన్ కెమెరాల ద్వారా పులి ఏ ప్రాంతంలో ఉందనే అంశాన్ని అయితే మాత్రం పూర్తిగా క్యాప్చర్ అయితే మాత్రం చేస్తున్నారు. పులిని పట్టుకునేందుకు సురక్షితంగా పట్టుకునేందుకు అన్ని రకాల ఏర్పాట్లు అంటే ట్రాంక్లైజర్ గన్లతో పాటు పులి బోన్లను కూడా ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాల ద్వారా పులి కదలికలను గుర్తిస్తూ అంటే ట్రాక్ ద్వారా అంటే పులి ఎటు నుంచి ఎటు వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఏ ప్రాంతంలో ఉందనే అంశంపై పూర్తి స్థాయిలో కదలికలను అయితే మాత్రం గమనిస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే మన్యం ప్రాంత ప్రజల గిరిజన వాసులందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలి, ఒంటరిగా ఎవరూ తిరగవద్దు, పశువులను కూడా ఒంటరిగా వదలొద్దని చెప్పి ఇప్పటికే పరిసర ప్రాంత గ్రామ ప్రజలందరినీ కూడా అటవీశాఖ అధికారులు అయితే మాత్రం హెచ్చరికలు జారీ చేశారు. ఏదేమైనప్పటికీ అంటే గత 5 రోజుల నుంచి కూడా పులి ఏ పశువు మీద దాడి చేయలేదు కనుక ఈ రోజు రాత్రికి అయితే మాత్రం దాడి చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో కొన్ని అనుమానాస్పద ప్రాంతాల్లో అయితే మాత్రం ఈ ప్రాంతానికి అయితే మాత్రం వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ దాడి చేసిన ప్రాంతాలకు కూడా తిరిగి పులి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ బోన్లు కూడా ఏర్పాటు చేశారు. దాంతో పాటు ట్రాంక్లైజర్ గన్లు వాడే ప్రత్యేక నిపుణులు కూడా ఈ ప్రాంతానికి అయితే మాత్రం తీసుకురావడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా పులిని సురక్షితంగా పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు గత కొన్ని రోజుల నుంచి కూడా శ్రమిస్తున్నారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి బెంగళూరు నుంచి ఒక టీం రావడం, అదేవిధంగా హనుమాన్ టీంతో పాటు శ్రీశైలం టీం మొత్తం అందరూ కూడా బృందాలుగా మారి ఈ పులిని పట్టుకునేందుకైతే మొత్తం విశ్వ ప్రయత్నాలు కూడా చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా పులిని పట్టుకునేందుకు సురక్షితంగా పట్టుకునేందుకు తిరిగి మళ్ళీ అటవీ ప్రాంతంలో వదిలేందుకైతే మాత్రం అటవీశాఖ అధికారులు ముమ్మర ఏర్పాట్లు అయితే చేశారు. ఎవరికి ఎటువంటి అపాయము కలగకుండా ఎవరు కూడా ఒంటరిగా తిరగొద్దని చెప్పి ఇటు గిరిజన వాసులందరికీ కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం పులి గత 3 నెలల నుంచి కూడా ఇటు పోలవరం జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, అదేవిధంగా మనం చూసుకుంటే కనుక వెస్ట్ గోదావరి ఇలా ఒక టెరిటరీ అంటే ఒక సుమారుగా ఒక 70 కిలోమీటర్ల రేడియస్ లో ఒక రౌండ్ సర్కిల్ ఒక టెరిటరీ అయితే మాత్రం తయారు చేసుకుంది. అదే సర్కిల్లో పులి కూడా తిరుగుతున్నట్లుగా అటవీశాఖ అధికారులు అయితే మాత్రం గమనిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పులికి ఎటువంటి హాని కలగకుండా సురక్షితంగా పులిని పట్టుకునేందుకు ట్రాంక్లైజర్ గన్ ద్వారా ప్రయత్నాలు అయితే మాత్రం చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. హరీష. రైట్, థ్యాంక్ యూ సతీష్.